అరే నువ్వు రెఫరెన్స్ సర్కిల్ అడవు కదా, యాక్చువల్గా నీకు ఫస్ట్ నుంచి చెప్పేస్తే బెస్ట్. నేను జస్ట్ ఒక జిస్ట్ ఇచ్చేస్తాను, అండ్ సో అండ్ సో ఫార్ములాస్ ఉంటే ఫార్ములా ఎలా వచ్చిందని చెప్పేస్తాను. అప్పుడు నీకు రెఫరెన్స్ సర్కిల్ అసలు ఏంటి అని అర్థమైపోతుంది. సో ఎస్హెచ్ఎం హ్యాండ్ రైటింగ్ సరిగా ఉండదు, మరి జస్ట్ అడ్జస్ట్ చేసుకో. ఎస్హెచ్ఎం ఎస్హెచ్ఎం అనేది సింపుల్ హార్మోనిక్ మోషన్. అదొక స్పెషల్ కేస్ ఆసిలేటరీ మోషన్స్. ఆసిలేషన్స్ అంటే తెలుసు కదా, జస్ట్ ఈ బాల్ ఉంటుంది, టూ అండ్ ఫ్రో మూమెంట్, ఇక్కడ నుంచి ఇక్కడికి, ఇక్కడ నుంచి ఇక్కడికి, ఇక్కడ నుంచి ఇక్కడికి, ఈ టూ అండ్ ఫ్రో మూమెంట్నే ఆసిలేషన్స్ అని అంటాం. ఓకేనా. ఈ బాల్ మ్యాక్సిమం ఎంత డిస్టెన్స్ ట్రావెల్ అవుతుంది ఈ సైడ్కి, ఈ మ్యాక్సిమం డిస్టెన్సే యాంప్లిట్యూడ్. అది పాజిటివ్ ఎక్స్ యాక్సిస్లో లేదనుకో ప్లస్ఏ. ఓకేనా, ప్లస్ఏ. అదే నెగిటివ్ డైరెక్షన్లో మ్యాక్సిమం ఎంత, అది మైనసే. ఏ అంటే యాంప్లిట్యూడ్, గుర్తుంచుకో, ఏ అంటే యాంప్లిట్యూడ్. ఓకేనా, ఏ అంటే యాంప్లిట్యూడ్. సో యాంప్లిట్యూడ్ అనేది మ్యాక్సిమం డిస్టెన్స్ అన్ ఆక్సిలేటరీ మోషన్ కెన్ ట్రావెల్. ఈ బాల్ మ్యాక్సిమం డిస్టెన్స్ యాంప్లిట్యూడ్ ప్లస్ ఏ మైనస్ ఏ. ఓకేనా. ఇప్పుడు ఈ ఎస్హెచ్ఎన్లో మనము ఎలా కన్సిడర్ చేసుకో, ఇది ఆక్సిలేటరీ మోషన్, ఇది ఆక్సిలేటరీ ఎస్హెచ్ఎమ్ డిఫరెంట్. ఎలాగా, ఆక్సిలేటరీ అనేది వాస్ట్ సబ్జెక్ట్. అది సింపుల్ హార్మోనిక్ మోషన్ అనేది ఏంటంటే ఆక్సిలేషన్లో ఒక చిన్న పార్ట్ అంతే, సింపుల్ ఆక్సిలేషన్ అంటారు దాన్ని. అంటే ఓన్లీ లీనియర్ మూమెంట్ ఉంటుంది ఎస్హెచ్ఎంలో. లీనియర్ మూమెంట్ అంటే స్ట్రైట్ మూమెంట్. అరే నువ్వు చెప్పావు కదా యాంప్లిట్యూడ్ అంటే ఇలా అవ్వడం అని, కానీ లీనియర్ మూమెంట్లో ఈ బాల్ ఎలా మూవ్ అవుద్దని నీకు డౌట్ రావచ్చు. ఎలా మూవ్ అవుద్దంటే, ఈ బాలు జస్ట్ ఇంతే లీనియర్గా చాలా చిన్న డిస్టెన్స్ ట్రావెల్ అవుద్ది. చిన్నదంటే ఇంత కూడా ఉండదు, చాలా మైక్రోగా చిన్న వైబ్రేషన్స్ లాగా ఉంటుందండి. వైబ్రేషన్స్లో మనకి ఓన్లీ లీనియర్ మూమెంట్ ఉంటుంది కదా, అదే ఎస్హెచ్ఎం, సింపుల్ హార్మోనిక్ మోషన్. నీకు ఒక ఈక్వేషన్ ఇస్తాను, అప్పుడు నీకు ఎస్హెచ్ఎం అర్థమవుతుంది. అసలు ఏంటి ఆసిలేటర్ మోషన్కి ఎస్హెచ్ఎంకి డిఫరెన్స్ ఏంటో ఆ ఈక్వేషన్ ద్వారానే నీకు అర్థమవుతుంది. ఆసిలేషన్ దీని ఈక్వేషన్ ఏంటంటే F ఈజ్ ఈక్వల్ టు మైనస్ KX పవర్ N. అది N. F ఈజ్ ఈక్వల్ టు మైనస్ KX పవర్ N. సింపుల్ హార్మోనిక్ అంటే ఇది ఒక పార్ట్, చాలా సింపుల్. ఆసిలేషన్స్ ఒక సింపుల్ పార్ట్. దాని ఈక్వేషన్ ఎలా ఉంటుంది అంటే ఎస్హెచ్ఎం F ఈజ్ ఈక్వల్ టు మైనస్ KX. సో సింప్లెస్ట్ కేస్ ఆఫ్ ఆసిలేషన్స్ ఈజ్ ద సింపుల్ హార్మోనిక్ మోషన్. అంటే ఇక్కడ N ఈజ్ ఈక్వల్ టు 1 వస్తుంది, అదే సింపుల్ హార్మోనిక్ మోషన్. F ఈజ్ ఈక్వల్ టు మైనస్ KX ఈజ్ ద సింపుల్ హార్మోనిక్ ఈక్వేషన్, అండ్ హియర్ N ఈజ్ ఈక్వల్ టు 1. దట్ ఈస్ సింపుల్ హార్మోనిక్ మోషన్ ఈక్వేషన్. ఇట్ ఈస్ ద సింప్లెస్ట్ కేస్ ఆఫ్ ఆక్సిలేషన్ అండ్ స్పెషల్ కేస్ ఆఫ్ ఆక్సిలేషన్. ఇక్కడ నువ్వు ఒక లైన్ గుర్తుంచుకోవాలి, వెరీ ఇంపార్టెంట్. నేను థియరీ బేస్డ్లో అడుగుతాడు. ఎలా అంటే ఆల్ ఆక్సిలేటరీ మోషన్ ఆర్ ఎస్హెచ్ఎం, రైట్ ఆర్ రాంగ్. విను మళ్ళీ, ఆల్ ఆక్సిలేటరీ మోషన్స్ ఆర్ ఎస్హెచ్ఎం, రాంగ్. అంటే ఆల్ ఆక్సిలేటరీ మోషన్స్ ఆర్ నాట్ ఎస్హెచ్ఎం, బట్ ఆల్ ఎస్హెచ్ఎం ఆర్ ఆక్సిలేటరీ. ఆల్ సింపుల్ హార్మోనిక్ మోషన్స్ ఆర్ ఆక్సిలేటరీ, బట్ ఆల్ ఆక్సిలేటరీ మోషన్స్ ఆర్ నాట్ ఎస్హెచ్ఎం. ఓకే, ఇక్కడ నీకు బేసిక్ ఈక్వేషన్స్ వస్తే నీకు రెఫరెన్స్ సైకిల్ ఈజీగా ఉంటుంది అనమాట. ఆ బేసిక్ ఈక్వేషన్స్ ఏంటంటే
అంటే యాక్సిలరేషన్ ఎలా ఉంటుంది ఎస్హెచ్ఎంలో, నెక్స్ట్ టైం ఎలాగ ఉంటుంది, x = a sin ωt + 5 అది నీకు తెలుసు కదా. అది ఎలా వస్తుంది అని నీకు తెలిస్తే అప్పుడు నీకు రిఫరెన్స్ సైకిల్ ఏం లేదు. రిఫరెన్స్ సైకిల్ అంటే అదొక స్పెషల్ కేస్ ఆఫ్ మళ్ళీ సింపుల్ హార్మోనిక్. ఎలాగా యూనిఫామ్ మోషన్లో ఎలా సింపుల్ హార్మోనిక్ మోషన్ వస్తుందో నీకు చెప్తాను. ఫస్ట్ నువ్వు ఈ బేసిక్ది తెలుసుకో, అప్పుడు అర్థమవుతుంది. ఓకేనా. ఇప్పుడు మనం ఏం డెరైవ్ చేయబోతున్నాం. డెరైవ్ అంటే డెరైవ్ కాదు, ఫస్ట్ ఎక్కడ యాక్సిలరేషన్ 0 ఉంటుంది, ఎక్కడ v మ్యాక్సిమం ఉంటుంది, అది నీకు తెలిస్తే ఇది మీన్ పొజిషను, ఇది మీన్ పొజిషన్. మ్యాక్సిమం ఎంత ట్రావెల్ అవుద్ది, ఇది ప్లస్ యాంప్లిట్యూడ్ a ప్లస్ a, ఇట్ సైడ్ మ్యాక్సిమం మైనస్ a. ఇప్పుడు నీకు ఎక్కడ యాక్సిలరేషన్ అనేది 0 ఉంటుంది, వెలాసిటీ అనేది మ్యాక్సిమం ఉంటుంది, లేదా వెలాసిటీ అనేది 0 ఉంటుంది అని నీకు తెలిస్తే నీకు ఈజీ అయిపోద్ది అనమాట. సో చూడు, ఒకటి గుర్తుంచుకో, ఫోర్స్ అనేది ఆల్వేస్ టువర్డ్స్ మీన్ రా. ఇటు సైడ్ నుంచైనా మీన్ సైడ్ ఫోర్స్ ఉంటుంది, ఇటు సైడ్ నుంచైనా మీన్ సైడ్. మీన్ అంటే ఇది మీన్ సైడ్ ఫోర్స్ ఉంటుంది. ఫోర్స్ యాక్ట్స్ ఆల్వేస్ టువర్డ్స్ మీన్. ఓకే, అదనమాట. ఇప్పుడు నీకు ఇక్కడ స్టార్ట్ అయ్యావు, నువ్వు ఇక్కడ నుంచి ఇలా ట్రావెల్ అయ్యావు అంటే నీకు ఇక్కడ నుంచి మెల్లగా స్పీడ్ పెరుగుతూ ఉంది. సో v పెరుగుతుంది. ఓకేనా. సో v పెరుగుతూ ఉండి ఇక్కడ ఒక్కసారిగా ఆగిపోతాం. సారీ బ్రో, ఐ సెడ్ రాంగ్. కరెక్ట్ చేసుకొచ్చిన్నది ఏంటంటే, నీకు ఎప్పుడు మీన్ దగ్గర మ్యాక్సిమం స్పీడ్ ఉంటుంది. ఓకేనా. ఎందుకు, ఎక్కడి నుంచి నువ్వు ట్రావెల్ అవుతావు కాబట్టి ఇక్కడ మ్యాక్సిమం స్పీడ్ ఉంటుంది. సో ఈ మ్యాక్సిమం స్పీడ్ స్లోగా తగ్గిపోద్ది, ఇక్కడ 0 అయిపోద్ది స్పీడ్. సో v = 0 అట్ యాంప్లిట్యూడ్స్, మ్యాక్సిమం డిస్ప్లేస్మెంట్. ఇక్కడ v 0 అయిపోగానే నీకు a మ్యాక్సిమం ఉంటుంది. ఎందుకు a మ్యాక్సిమం ఉంటుంది, ఎందుకంటే నువ్వు బ్యాక్ మళ్ళీ ట్రావెల్ అవ్వాలి కాబట్టి. సో ఇక్కడ v 0 కాబట్టి మళ్ళీ నువ్వు యాక్సిలరేషన్ పెరుగుతూ మళ్ళీ నీకు ఇలా మళ్ళీ బ్యాక్కి వెళ్తావు కదా, కలర్ మారుస్తా. సో ఇక్కడ నువ్వు v 0 అయిపోద్ది, యాక్సిలరేషన్ మ్యాక్సిమం ఉంటుంది. సో ఇక్కడ నుంచి నువ్వు మళ్ళీ ఇలా బ్యాక్కి వెళ్తావు, ఇక్కడ మళ్ళీ v మ్యాక్సిమం అయిపోద్ది మీన్ పొజిషన్లో, మళ్ళీ ఇలా స్లో అయిపోతావు, ఇక్కడ 0 అయిపోతుంది. ఇక్కడ కూడా సేమ్ v 0 a మ్యాక్సిమం. అలా మరి మీన్ పొజిషన్లో ఎలా, v మ్యాక్స్ a 0. ఓకేనా. ఇది నువ్వు తెలుసుకోవాలి. ఎక్కడ, నువ్వు యాంప్లిట్యూడ్ దగ్గర నీకు వెలాసిటీ 0 ఉంటుంది, ఎందుకంటే అక్కడ బాడీ కొంత టైం పాటు మిల్లీ సెకండ్స్ పాటు అక్కడ రెస్ట్లో ఉండి మళ్ళీ వెళ్తుంది కదా, అందుకని అక్కడ v 0 ఉంటుంది. నెక్స్ట్ యాక్సిలరేషన్ మ్యాక్సిమం ఉంటుంది. సేమ్ ఇన్ యాంప్లిట్యూడ్ మైనస్ సేమ్ యాంప్లిట్యూడ్ ఉన్నప్పుడు కూడా a మ్యాక్స్ v 0 అండ్ బట్ మీన్ పొజిషన్ దగ్గర v = మ్యాక్స్ అండ్ a = 0. నీకు యాక్సిలరేషన్కి ఈక్వేషన్ తెలియాలి, నెక్స్ట్ వెలాసిటీకి ఈక్వేషన్స్ తెలియాలి. ఇలా టూ టైప్స్ ఆఫ్ ఈక్వేషన్స్ అలా ఉంటాయి. అది నీకు జస్ట్ నీకు డెరివేషన్స్ కావాలంటే నీకు సపరేట్ వీడియో చేస్తాను, ఇంకా నీకు ఫుల్ వీడియో అయిపోద్ది. అప్పుడు నీకు డెరివేషన్స్ కావాలంటే చెప్పు, జస్ట్ నేను ఒక్కొక్క ఫార్ములా గ్లాన్స్ ఇస్తాను అంతే. జస్ట్ ఫార్ములాస్ రాసుకుంటూ పోతాను, అది ఏంటి అని చెప్తాను అంతే. నీకు డీటెయిల్గా కావాలంటే మెసేజ్ మీ. a = omega square x minus omega square x. ఇదొకటి. యాక్సిలరేషన్ ఇన్ SHM is minus omega square x. హియర్ నీకు ఒమేగా అంటే ఏదో తెలియాలి. ఒమేగా అంటే k/m. k is a constant. ఇది నీకు ఎలాగొచ్చిందో, ఇది సింపుల్ డెరివేషను, చాలా సింపుల్ డెరివేషను. అది నీకు ఎలాగొచ్చిందో చెప్తాను చూడు. f = -kx. ఇదేంటిది, f = -kx, సింపుల్ హార్మోనిక్ మోషన్ సింప్లెస్ట్ ఈక్వేషన్. అది ఎలాగొచ్చిందని నాకు తెలియదు, జస్ట్ కొన్ని గుర్తుంచుకోలేదు, అదే ఫిజిక్స్. సో
నీకు తెలుసు ఏ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ బై ఎం. ఏ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ బై ఎం ఎలా వచ్చింది నీకు? ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఎంఏ కదా, అందుకని ఏ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ బై ఎం వచ్చింది. సో ఎఫ్ మనకు తెలుసు మైనస్ కేఎక్స్. సో ఏ ఈజ్ ఈక్వల్ టు మైనస్ కేఎక్స్ బై ఎం, అంతే, సింపుల్. దీన్ని మనం సబ్స్టిట్యూట్ చేసుకుంటాం కే బై ఎంని. కే బై ఎం ఏమో ఒమేగా రాసుకుంటాం. సో ఏ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఒమేగా ఎక్స్, ఒమేగా స్క్వేర్ ఇది, సారీ ఒమేగా స్క్వేర్ అనేది కే బై ఎమ్. సో హెన్స్ మనకి ఇక్కడ ఒమేగా స్క్వేర్ వస్తుంది. ఏ ఈజ్ ఈక్వల్ టు, సో ఒమేగా స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు కే బై ఎమ్. కే బై ఎమ్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకొని ఇక్కడ ఒమేగా స్క్వేర్ రాసుకుంటే నీకు యాక్సిలరేషన్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఒమేగా స్క్వేర్ ఎక్స్. ఇది ఈక్వేషన్, ఇది యాక్సిలరేషన్కి. నెక్స్ట్ వీకి, వెలాసిటీకి. వెలాసిటీ ఈక్వేషన్ అది అంటే ఇక్కడ నుంచి ఇది సింపుల్ డెరివేషన్, అది పెద్ద ఏమి ఉండదు, కానీ ఇక్కడ నుంచి కొద్దిగా పెద్ద డెరివేషన్స్ ఉంటాయి. నాకు తెలిసి నీకు ఇంటిగ్రేషన్, డిఫరెన్షియేషన్ అవి వచ్చి అనుకుంటున్నాను, నాకు మరి తెలీదు, నువ్వే చెప్పాలా. సో అవి అన్నీ, ఆ డెరివేషన్స్ అన్నీ నీకు ఇంటిగ్రేషన్స్ క్యాల్కులస్ మీద బేస్ అయి ఉంటుంది. సో నీకు జస్ట్ ఒక ఫార్ములా రాసి చూపిస్తాను అంతే, ఓకేనా? కావాలంటే మెసేజ్ చేయి, అది నేను సపరేట్ వీడియో చేసిస్తాను. సో v ఈజ్ ఈక్వల్ టు వెలాసిటీ ప్లస్ ఆర్ మైనస్ ఒమేగా రూట్ ఓవర్ ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్. ఏ అనేది యాంప్లిట్యూడ్, ఒమేగా నీకు తెలుసు రూట్ ఓవర్ కే బై ఎమ్, ఎక్స్ అనేది మ్యాక్సిమం డిస్టెన్స్ ఇట్ ఈస్ ట్రావెలింగ్, ఓకేనా? నెక్స్ట్ ఇంకేమన్నది చెప్పడానికి? యా, నీకు ఇది తెలుసు, వి తెలుసు, మరి ఎక్స్ ఎలా వస్తుంది నీకు అని నీకు రోజు వస్తుంది. ఎక్స్ కూడా ఈక్వేషన్స్ ఉంటాయి కదా, నీకు తెలుసు కదా. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ సైన్ ఒమేగా టీ ప్లస్ 5, అలాగా ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ సైన్ ఒమేగా టీ ప్లస్ షిట్ 5 తెలుసు కదా. ఇది ఎక్స్ రై, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ కాస్ ఒమేగా టీ ప్లస్ 5. ఈ ఎక్కడ కాస్ యూస్ చేయాలి, ఎక్కడ సైన్ యూస్ చేయాలి అనేది క్వశ్చన్ మీద బేస్ అయి ఉంటుంది. ఇక్కడ 580 అంటే నువ్వు ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తున్నావు అనేది. ఇప్పుడు నువ్వు యాంప్లిట్యూడ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ నుంచి నువ్వు ఆ ఆబ్జెక్ట్ని స్టార్ట్ చేసావు అంటే అప్పుడు 5 నీకు ఏమవుద్ది అంటే, అప్పుడు 5 నీకు π/2 అవుద్ది. π/2 ఎలా రా? పై అంటే నీకు ఒక్క నిమిషం, నేను బ్యాక్. సో ఎక్కడ ఉన్నా π/2. సో π/2 ఎలా వద్ది అంటే ఇది కూడా నీకు తెలియాలి. ఎలా? జస్ట్ ఒక గ్లాన్స్ ఇస్తాను. ఇది మెయిన్ పొజిషనా, ఇక్కడికి ఈ బాడీ ఆబ్జెక్ట్ ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళినప్పటికీ ఇది π/2 అవుద్ది, ఓకేనా? మళ్ళీ బ్యాక్ వచ్చినప్పటికీ ఇది పై అవుద్ది, మళ్ళీ ఇక్కడికి వెళ్ళినప్పటికీ 3π/2 అవుద్ది. అలా నువ్వు ఎన్ని ఆక్సిలేషన్స్ చేస్తే, అంటే హాఫ్ ఆక్సిలేషన్ అనుకో, ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళినప్పటికి π/2, మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళినప్పుడు π/2, మళ్ళీ ఇక్కడికి వచ్చినప్పుడు π, మళ్ళీ ఇక్కడికి వెళ్ళినప్పుడు 3π/2, మళ్ళీ బ్యాక్ ఇక్కడికి వచ్చినప్పుడు నీకు తెలియాలి 2π, మళ్ళీ ఇక్కడికి వెళ్ళినప్పుడు అలాగా ఒక్కొక్క హాఫ్ ఆక్సిలేషన్కి, హాఫ్ కూడా కాదు, క్వార్టర్ ఆక్సిలేషన్కి π/2 యాడ్ అవుతూ ఉంటుంది అనమాట. అంటే మీన్ పొజిషన్ టు యాంప్లిట్యూడ్ 5/2, మళ్ళీ యాంప్లిట్యూడ్ టు మీన్ పొజిషన్ π, మళ్ళీ ఎక్కడి నుంచి అలాగా ఒక్కొక్క దానికి ఒక్కొక్క పార్ట్కి π/2 యాడ్ అవుతూ ఉంటుంది. అదే ఇనీషియల్ ఫేజ్. నువ్వు ఇనీషియల్గా ఇక్కడ ప్లస్ ఏలో ఉన్నావు అనుకో, π/2తో స్టార్ట్ అవుతుంది అని అర్థం. మళ్ళీ ఇక్కడ ఉన్నావు అనుకో, పైతో స్టార్ట్ అవుతుంది అని అర్థం, అలాగనమాట.
ఇది ఎక్స్ ఈక్వేషను. నెక్స్ట్ ఈక్వేషను డిఫరెన్షియల్ ఈక్వేషన్ అవసరం లేదు. టైం తెలియాలి. వి కూడా వీకి ఇంకో ఫామ్ కూడా ఉంది. వి ఈజ్ ఈక్వల్ టు ఏ ఒమేగా కాస్ ఒమేగా టీ ప్లస్ 5. అది ఎక్స్ లాగా ఉంటుంది అనమాట. అంటే నీకు తెలుసు కదా ఆల్రెడీ ఏంటంటే ఫస్ట్ ఇది అరేంజ్ చేయనా. నాకు తెలిసి నీకు తెలుస్తుంది అని తెలుసు. వి ఈజ్ ఈక్వల్ టు వాట్ ఒమేగా అంటే వి ఈజ్ ఈక్వల్ టు ఒమేగా ఎక్స్. నువ్వు ఎక్స్ని సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. ఎక్స్ నీకు ఏముంది ఇక్కడ, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ సైన్ ఒమేగా టీ ప్లస్ 5 ఉంది కదా అది. సో ఏ ఒమేగా సైన్ ఒమేగా ఉంది కదా ఆల్రెడీ, ఎందుకని ఒమేగా టీ ప్లస్ 5. I'll substitute properly. So omega into a sin omega t plus ఇది t plus 5 ఈ ఫామ్ నీకు తెలియాలి. యాక్చువల్గా నీకు ఎట్లా వస్తుంది అంటే ఏ ఒమేగా కాస్ ఒమేగా టీ ప్లస్ 5 కూడా వస్తుంది. అది కూడా నువ్వు గుర్తుంచుకోవాలి. ఇది వి యొక్క అదర్ ఫామ్. ఒమేగాతో చేసే ఫామ్. ఏ కూడా ఒమేగాతో చేసేది ఉంటుంది. నీకు ఆల్రెడీ తెలుసు ఏ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఒమేగా స్క్వేర్ ఎక్స్. ఇప్పుడు ఒమేగా స్క్వేర్ ఉంది, ఎక్స్ సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. సో ఏ ఈజ్ ఈక్వల్ టు ఒమేగా స్క్వేర్ ఎక్స్ ఈజ్ ఏ సైన్ లేదా ఏ కాస్ అయినా ఏ సైన్ అయినా ఏదైనా క్వశ్చన్ బట్టి రాసుకోవాలి. ఒమేగా టీ ప్లస్ 5 ఇది ఒక ఫామ్. సో ఇలాంటిగా డిఫరెంట్ ఫామ్స్ ఉంటాయి. నెక్స్ట్ టైం పీరియడ్ కూడా నీకు తెలియాలి. టైం పీరియడ్ టీ ఈజ్ ఈక్వల్ టు 2π/ఒమేగా. 2π/ఒమేగా జస్ట్ ట్రై టు రిమెంబర్ అంతే. ఇప్పుడు నువ్వు అడిగిన పాట్రా రెఫరెన్స్ సైకిల్ అనేది ఏంటంటే అదొక పార్ట్ ఆఫ్ ఎస్హెచ్ఎం. ఇవి గుర్తుంచుకో, ఈక్వేషన్స్ తెలుసుకో, అర్థం చేసుకో ఎట్లా వచ్చాయని. నెక్స్ట్ ఒక్కొక్క వర్డ్ మీనింగ్, ఒక్కొక్క లెటర్ మీనింగ్ తెలుసుకో. దెన్ యూ కెన్ ఈజీలీ యూజ్ ఇన్ ఎగ్జామ్ అనమాట. నౌ వీల్ సీ. సో యువర్ రెఫరెన్స్ సర్కిల్ పార్ట్ అంటే ఏం లేదు, ఒక ఆబ్జెక్టు యూనిఫామ్ వెలాసిటీలో ట్రావెల్ చేస్తుంది కదా. సపోజ్ సి ఓకే, ఇది సర్కిల్ డ్రా చేయలేదు సరిగ్గా. ఓకే, చాలా బాగా చేస్తున్నాను. ఏమైనా ఆప్షన్స్ ఉన్నాయా? ఈ ఆప్షన్స్ అవ్వరా? సర్లే. ఓకే, ఇది సర్కిల్ రా. ఇప్పుడు రిఫరెన్స్ సర్కిల్ పార్ట్ ఏంటంటే అదొక కేస్ ఆఫ్ ఎస్హెచ్ఎం. మళ్ళీ ఈ సర్కిల్ని నువ్వు ఇలా కన్సిడర్ చేసుకోవాలి, ఒక కార్టీషియన్ ప్లేన్లో ఊహించుకోవాలన్నమాట. దిస్ ఈజ్ ద మ్యాక్సిమం డిస్టెన్స్ యూ ట్రావెల్ అనుకో. నువ్వు మీన్ నుంచి స్టార్ట్ అయ్యావు, ఇక్కడ నుంచి మెల్లగా స్లోగా ఇక్కడి వరకు వచ్చావు, మళ్ళీ ఇక్కడ నుంచి నువ్వు బ్యాక్కి వెళ్తున్నావు. అంటే ఇది ఏ కేసు అసలు? స్లోగా తగ్గుతుంది, చూసావా? ఇది ఇలా ఉంది కదా, మళ్ళీ బ్యాక్ అవుతుందా? నీకు అలా అర్థం కాదేమో. ఇలా ఉందా?
మళ్ళీ ఇది బ్యాక్ అవుతుంది కదా, అంటే ఇది ఏ కేసు, ఇది ఎస్హెచ్ఎంఏ కదా, యూనిఫామ్ సర్కిల్. ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది, మళ్ళీ ఇలా వచ్చింది, ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది, ఇలా వచ్చింది, మళ్ళీ బ్యాక్కి వెళ్తుంది, అంటే ఇది తగ్గుతుంది మెల్లగా, మళ్ళీ ఇది పెరుగుతూ ఉంది, ఇది ఎస్హెచ్ఎంఏ కదా. మళ్ళీ ఎక్కడికి వచ్చింది, మళ్ళీ ఇటు నుంచి ఇలా వెళ్ళింది, మళ్ళీ ఇక్కడికి వచ్చింది. సో సరే, ఇది ఎప్పుడు ఎస్హెచ్ఎం అవుద్ది, వెలాసిటీ యూనిఫామ్గా ఉన్నప్పుడే ఎస్హెచ్ఎం అవుద్ది, అది గుర్తుంచుకో. అదే రెఫరెన్స్ సర్కిల్ అంటే రెఫరెన్స్ సర్కిల్ అంటే అదే, అది ఒక ఎస్హెచ్ఎం, ఒక ఆబ్జెక్ట్ యూనిఫామ్ వెలాసిటీలో సర్క్యులర్ మోషన్లో ట్రావెల్ అవుతున్నప్పుడు నీకు ఇచ్చిన ఈక్వేషన్స్లో టర్మ్స్ మారుతాయేమో కానీ ఈక్వేషన్స్ సేమ్గా ఉంటాయి. సో ఎప్పుడైతే అది యూనిఫామ్ వెలాసిటీలో ఉందో నీకు ఎస్హెచ్ఎం ఆటోమేటిక్గా వస్తుంది. అది ఎప్పుడు కన్సిడర్ చేయలేదు, స్మాలెస్ట్ నెగ్లిజిబుల్, అంటే నీకు సర్క్యులర్ మోషన్లో అవుతున్నట్టే ఉండదు కానీ అది ఎస్హెచ్ఎంగా కన్సిడర్ చేసుకోవాలి. జనరల్ కేసెస్లో మనం విత్ ప్యూర్ ఫిజిక్స్గా ట్రీట్ చేస్తే నీకు అది సర్క్యులర్ మోషన్లో అంటే నీకు పెద్ద రింగ్ రోడ్ ఇచ్చేసి సర్క్యులర్గా తిరుగుతున్నట్టు ఉండదు. వెరీ ఫైన్ బట్ మన ఐస్తో చూడడం జస్ట్ అది చూస్తుంటే మనకి అది వైబ్రేట్ అవుతున్నట్టే ఉంటుంది తప్ప అది ట్రావెల్ అవుతున్న మొత్తం సర్కిల్లో ట్రావెల్ అవుతున్నట్టు మనకు ఉండదు. అదే ఎస్హెచ్ఎం పార్ట్, అర్థమైందా? ఇదే రెఫరెన్స్ సర్కిల్ పార్ట్. సో నీకు ఎక్స్ ఈక్వల్ టు ఏ సైన్ ఒమేగా టీ ప్లస్ 5, ఎక్స్ ఈక్వల్ టు ఏ కాస్ ఒమేగా టీ ప్లస్ 5 అది తెలిస్తే చాలు. రెఫరెన్స్ సర్కిల్ అంటే అదొక స్పెషల్ కేస్ ఆఫ్ ఎస్హెచ్ఎం. నువ్వు అడిగిన రెఫరెన్స్ సర్కిల్ ఇంతే. ఇంకా ఏమైనా లైక్ ఇంకేమైనా కావాలి అంటే యూ కెన్ ఆస్క్ బ్రదర్. ఒకసారి నువ్వు రెఫరెన్స్ సర్కిల్ పార్ట్ చదివితే దాని మీద కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి, నేను ఆ క్వశ్చన్స్ 2-3 సాల్వ్ చేస్తే నీకు అర్థమైపోతుంది. ఓకేనా? ఇంకేమైనా నీకు ఇంకా టాపిక్స్, మిగతా టాపిక్స్ కూడా కావాలంటే చెప్పు. అంటే ఎనర్జీ అండ్ ఎస్హెచ్ఎం ఈ క్వశ్చన్ ఓరియంటెడ్గా కొద్ది చదువుకుంటే చాలు అని నా ఫీలింగ్. నీకు ఏమైనా డెరివేషన్స్ కావాలి, ఇప్పుడు నేను చేసిన ఎక్స్ ఈక్వల్ టు ఏ సైన్ ఒమేగా టీ ప్లస్ 5 ఆ డెరివేషన్స్ కావాలి అన్నా అడుగు, ఒక్కొక్క వీడియో చేసి పంపించేస్తాను. థ్యాంక్స్, బై.